హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్. సో లైవ్ సెక్షన్స్లో భాగంగా ఈరోజు మనం ఈ 6th క్లాస్ అనేది కెమిస్ట్రీ నుంచి 6th క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి ముఖ్యంగా ఈ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి రివైజ్ అనేటువంటిది చేద్దాం. సో అంతకుముందు క్లాస్లో ఆర్గానిక్ గురించి, ఇనార్గానిక్, ఫిజికల్, ఓకే, సో వీటిని ఇలా ఒక స్టెప్ బై స్టెప్ వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ని మనం చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఆ క్వశ్చన్స్ వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో దానిలో భాగంగా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఈరోజు మనం ఇనార్గానిక్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎస్, సో మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఎందుకనంటే ఎగ్జామ్ అనేది ఒక 2-3 డేస్లోనే ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏవైతే రివైజ్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్స్నే చూడండి. అసలు నేను ఏది చదవలేదు అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్స్ అవన్నా కానీ మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో అవి నోట్ చేసుకుని ఓవరాల్గా అవన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత సో చీట్ కోడ్స్ ఇలాంటి వాటిని ఏదైనా మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో దానికి కూడా వర్కౌట్ అనేటువంటిది చేయాల్సిందే. ఎస్, సో క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ద క్యాలిక్యులేటెడ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ Cr+2 ion is. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే మీరు చూస్తున్నారో సో ఎవరైతే చూస్తున్నారో రేపు ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో అటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్లో కానీ, ఓకే, సో లేదు అంటే ఇంకొకటి జేఈ మెయిన్స్ ఇలాంటి వాటిలో కానీ, ప్రీవియస్గా ఈఏపీ సెట్లో కండక్ట్ చేసినటువంటిది, ఎంసెట్లో కండక్ట్ చేసినటువంటి పేపర్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తున్నాయి? సో స్టార్ట్ చేయండి. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ బీనా? సో దీనికి జస్ట్ సెకండ్స్లో అయిపోయే విధంగా ఒక షార్ట్ కట్ అనేటువంటిది చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. సో ద క్యాలిక్యులేటెడ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ Cr+2 ion. జస్ట్ 5 సెకండ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఎలా చేయొచ్చు? 5 సెకండ్స్, జస్ట్ 5 సెకండ్స్. సో ఎలా చేయొచ్చు అంటే నీకు తెలియాల్సిందే ఈ క్రోమియంకి అటామిక్ నెంబర్ అనమాట. అటామిక్ నెంబర్ ఎంతండి క్రోమియంకి? సో 24. ఓకే, సో 24 అంటే 18+6 కదా. 18 అనేటువంటిది ఆర్గాన్. నెక్స్ట్ 6 అనేటువంటిది ఎలా రాస్తాం? సో 4s2 3d4 అనేటువంటిదిగా. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? 4s1 3d5 అనేటువంటిదిగా ఉంటుంది. ఇది నీకు మేజర్గా తెలియాల్సినటువంటిది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది తెలిస్తే జస్ట్ 5 సెకండ్స్లో నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది పెట్టచ్చు. సో చూడండి, Cr+2 అంటున్నాడు అంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఉంటే 4 పాయింట్ సంథింగ్ అనమాట ఆన్సర్. సో 4 పాయింట్ సంథింగ్ అంటే 4.9 BM అనేటువంటిది చెప్తాం. ఇదే దీని ఆన్సర్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో సో దాని బేస్ చేసుకుని మన ఆన్సర్ అనేది చెప్పొచ్చు. సపోజ్ ఓన్లీ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే 1 పాయింట్ సంథింగ్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2 పాయింట్ సంథింగ్, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3 పాయింట్ సంథింగ్, 4 ఎలక్ట్రాన్స్ ఉంటే 4 పాయింట్ సంథింగ్, 5 ఎలక్ట్రాన్స్ ఉంటే 5 పాయింట్ సంథింగ్. నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు 6 ఎలక్ట్రాన్స్ అంటే దీన్ని పేరప్ చేయండి. పేరప్ చేస్తే ఏమొస్తుంది మీకు? 6 ఎలక్ట్రాన్స్ని పేరప్ చేసినప్పుడు జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో కన్సిడర్ చేయొచ్చు కదా. సో 1 2 నెక్స్ట్ 1 1 1. సో ఇక్కడ చూడండి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తున్నాయి. 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తే మళ్ళీ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈసారి 7 ఉంటే 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో 3 పాయింట్ సంథింగ్. ఓకే, అంటే అలా ఈజీగా చేసేయచ్చు. యాక్చువల్గా ఫార్ములా వచ్చేసరికి మ్యాగ్నెటిక్ మొమెంటంకి n/n+2 అనేటువంటిదిగా చెప్తాం. సో క్రోమియంలో నీకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4s0 సో 3d4 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ n=4 అనమాట. అంటే n=4 అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది 4 ఉన్నాయి. 4ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 × 4+2 అనేటువంటిది వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటండి? సో 6 4s 24 అనేటువంటిది చెప్తాం కదా. సో 24 ఒకవేళ 25 ఉంటే √25 ఉంటే ఏమని రాయొచ్చు? 5 అని రాయొచ్చు. మరి √24 ఉంది కాబట్టి 5 కంటే తక్కువ అంటే ఎంత తక్కువ? ఓన్లీ 0.1 ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి డైరెక్ట్గా అలా రాసేస్తాం. అందుకని 4 ఉంటే 4 పాయింట్ సంథింగ్, 3 ఉంటే 3 పాయింట్ సంథింగ్, 2 ఉంటే 2 పాయింట్ సంథింగ్. సో బోర్ మ్యాగ్నెటాన్స్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ సిరీస్ ట్రాన్సిషన్ మెటల్ ions the one where all metal ions have 3d2 electronic configuration is అంటున్నాడు.
ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 3D2 అనేటువంటిది ఉండాలంట. సో ఇక్కడ చూడొచ్చు వాడు కొన్ని అయాన్స్ అనేటువంటిది ఇచ్చేసాడు, అటామిక్ నెంబర్ని కూడా ఇచ్చాడు. సో టైటానియంకి అటామిక్ నెంబర్ 22, నెక్స్ట్ వెనీడియం అనేటువంటిది తీసుకుంటే 23, సో క్రోమియం అనేది 24, నెక్స్ట్ మాంగనీస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 25 అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇవి వాడు ఇచ్చినటువంటి వాల్యూస్. వాడు ఏమడుగుతున్నాడు, సో 3D2 కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఉండాలంటున్నాడు. 3D2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది దేనికి ఉంటుంది అంటున్నాడు. సో ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి డెఫినెట్గా మీకు ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. సో వీటి నుంచే డైరెక్ట్గా రావడానికి కానీ వీటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ నుంచి రావడానికి డైరెక్ట్గా పాసిబిలిటీ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? వాడు ఏమడుతున్నాడు, 3D2 కాన్ఫిగరేషన్ అనేది రావాలంటున్నాడు. 3D2 కాన్ఫిగరేషన్, రైట్. సో చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నట్లయితే 3D2 కాన్ఫిగరేషన్ దేనికి ఉంటుంది? సో దేనికి ఉంటుందంటే చూడండి, సపోజ్ ఇక్కడ టైటానియం అనేటువంటిది తీసుకున్నట్లయితే 22 అంటున్నాడు. 22 అంటే 18 ప్లస్ 4 కదా, 18 ప్లస్ 4, 18 ఏంటది? ఆర్గాన్. సో మిగిలినటువంటి వాటిని ఎలా రాయాలి? ఆర్గాన్ కాకుండా మిగిలిన 4ని ఎలా రాయాలి? 4s2. సో 3D2 అనేటువంటిది రాస్తాం. వాడు ఏమి ఇచ్చాడు? టైటానియం +2 అనేటువంటిది ఇచ్చాడు. అంటే ఈ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నువ్వు తీసేస్తావు, మిగిలినటువంటిది ఏమవుతాయి? 3D2 కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ నీకు ఎడిషనల్గా 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది యాడ్ అయింది. సో ఇక్కడేమో +2 అనేటువంటిది ఉంటే ఇక్కడ +3 అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో దీనికి డిఫరెన్స్ 1, దీనికి డిఫరెన్స్ 1, అంటే దీనిలో కూడా సో D2 అనేటువంటిది 3D2 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా నీకు 3D2 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 5 అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా నీకు 3D2 అనేటువంటిది వస్తుంది. అంటే జస్ట్ ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది తెలిస్తే రిమైనింగ్ వాటిని నువ్వు ఈజీగా కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏమవుతున్నాయి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి. సో టైటానియం +2, వెనీడియం +3, క్రోమియం +4, మాంగనీస్ +5 అనేటువంటిది తీసుకుంటాం. ఆప్షన్ డి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది అని ఇస్తున్నాడు. సో క్రోమియం +2 D4 కాన్ఫిగరేషన్ ఉంటుంది అంటున్నాడు. ఈజ్ ఏ స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ దాన్ Fe+2 ఇన్ వాటర్ అంటున్నాడు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా కాదా? వాడు అడుగుతుంది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది అడుగుతున్నాడు. ఓకే, సో ఇన్కరెక్ట్. సో ఇలా లెందీగా ఉన్నటువంటిది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా చూడండి. సో వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది? సో చూడండి, నేను ఇక్కడ డి నుంచి వెళ్తున్నా. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ CrO4-2 అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ క్రోమియం అనేటువంటిది తీసుకున్నట్లయితే దీని ఆక్సిజన్ స్టేట్ ఎంతో చూద్దాం. 4 ఆప్షన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్కి -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. సో ఫైనల్గా -2కి ఈక్వల్ చేయాలి, ఎందుకంటే దీని మీద ఛార్జ్ అనేది -2 ఉంది కాబట్టి. సో క్రోమియం ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ సైడ్ కదా, అటు వెళ్తే ఏమవుతుంది? సో +6 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమియం అనేటువంటిది కన్సిడర్ చేసినట్లయితే సో 2 క్రోమియమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7 ఆప్షన్స్ ఉన్నాయి. సో 7 × -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ క్రోమియం ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమొస్తుంది? సో +6 అనేటువంటిది వస్తుంది. అయితే వాడు ఏమంటున్నాడు? ఈ రెండింటికి ఒకే ఆక్సిజన్ స్టేట్ ఉండదు అంటున్నాడు, కానీ ఉంది కదా. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. అంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి, క్రోమియం +2 అనేటువంటిది స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. దేంతో కంపేర్ చేస్తే? Fe+2 ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే. ఎందుకనంటే దాని డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా మోస్ట్లీ గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది లాస్ అయ్యి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి దానికి ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి అంటే డి ఆర్బిటాల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు సో డి ఆర్బిటాల్లో కామన్ ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఏమవుతుంది? +2 అనేటువంటిది అవుతుంది. మరి ట్రాన్సిషన్ మెటల్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ ఆర్ నౌన్ యాజ్ catalytic activity due to their ability to adopt multiple oxidation state అంటున్నాడు. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని ఎందుకని కెటలిస్ట్ లాగా కన్సిడర్ చేస్తాం? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎందుకని కెటలిస్ట్ లాగా కన్సిడర్ చేస్తాం అంటే మల్టిపుల్ ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి. సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్, ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ ఆర్ దోస్ దట్ ఆర్ ఫార్మ్డ్ when small atoms like hydrogen, carbon, nitrogen are capped inside the
క్రిస్టల్ లాటిస్ మెటల్ అంటున్నాడు. సో ట్రాన్సిషన్ మెటల్స్ అనేటువంటి వాటిని తీసుకున్నప్పుడు ఈ మెటల్స్కి మధ్యలో ఈ క్యావిటీస్ అనేటువంటిది ఉంటాయి. ఈ క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఇంటర్స్టీషియల్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఎస్పెషల్లీ స్మాల్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్ కానీ, కార్బన్ కానీ, నైట్రోజన్ కానీ, బోరాన్ కానీ ఇలాంటివి ట్రాప్ అనేటువంటిది అవుతాయి. సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కూడా కరెక్టే. ఎస్పెషల్లీ మన ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్లో వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కెటలిస్ట్ విత్ ద ప్రాసెస్ అంటున్నాడు. ఒకవైపున కెటలిస్ట్ ఇచ్చాడు, ఇంకొక వైపున ప్రాసెస్ గురించి మెన్షన్ చేశారు. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? వీటిలో ఒక్కటి సెలెక్ట్ చేద్దాం. V2O5 వెనిడియం పెంటాక్సైడ్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారా? వెనిడియం పెంటాక్సైడ్ అనేది ఇదిగోండి లెడ్ ఛాంబర్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్ ఇలాంటిది ఉన్నాయి కదా. సో ఈ కాంటాక్ట్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే దానిలో వెనిడియం పెంటాక్సైడ్ని కెటలిస్ట్గా ఉపయోగిస్తారని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. దేన్ని ప్రిపేర్ చేయడానికి వాడతారో? సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి వాడతారో. లెడ్ ఛాంబర్ కానీ, కాంటాక్ట్ ప్రాసెస్ కానీ. ఓకే, సో లెడ్ ఛాంబర్ ప్రాసెస్, లెడ్ ఛాంబర్ ప్రాసెస్. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్. ఈ రెండు కూడా దేనికి రిలేటెడ్? సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో ఈ వెనిడియం పెంటాక్సైడ్ని కెటలిస్ట్గా వాడతారు. కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆర్. రెండు ఆప్షన్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ టైటానియం క్లోరైడ్, టైటానియం టెట్రాక్లోరైడ్, అల్యూమినియం ట్రై ఆల్కైల్ అల్యూమినియం అనేటువంటిది ఇచ్చారు. సో దీన్ని జిగ్లర్ నట్టా కెటలిస్ట్ అంటారు. పాలిమర్స్ ఇలాంటి వాటిని పొలిమరైజేషన్ చేయడానికి వాడతారు. అంటే క్యూ అనేటువంటిది రైట్ ఆన్సర్. పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఈ కెటలిస్ట్ పేరేంటి? జిగ్లర్ నట్టా కెటలిస్ట్. సో మోస్ట్లీ మనకి పాలిమర్స్ అనేటువంటి దానిలో వస్తుంది సెకండ్ ఇయర్లో. సో కాబట్టి ఇక్కడ చూడండి, నీకు ఆన్సర్ అనేటువంటిది క్యూ అనేది రావాలి. ఓకే, సో క్యూనా? ఫస్ట్ వన్ వెనిడియం పెంటాక్సైడ్కి వచ్చేసరికి ఆర్ అనేటువంటిది వచ్చింది, ఆర్. నెక్స్ట్ టైటానియం టెట్రాక్లోరైడ్, ఇక్కడ ఇంకోటి వచ్చి దీనికి ఏం రావాలని చెప్తున్నా? క్యూ అనేటువంటిది రావాలి, అవునా? సో క్యూ అనేటువంటిది పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్. లేదండి, పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్ కాదు. ఇక్కడ చూడండి, పొలిమరైజేషన్ ఆఫ్ ఇథలీన్ అనేటువంటిది ఇచ్చారు. పొలిమరైజేషన్ ఆఫ్ ఇథలీన్. ఎస్, సో కాబట్టి ఇది తీసుకుంటాం ఆప్షన్. ఓకే, సో పొలిమరైజేషన్ ఆఫ్ ఇథలీన్ అనమాట. ఎందుకని? పాలిథీన్ అనేటువంటిది ఒకటి ఉంది కదా, పాలిథీన్ అంటే ఇథలీన్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు CH2 ఇలాంటి మాలిక్యూల్స్ అనేటువంటిది ఎన్ నెంబర్లో తీసుకోండి. ఎన్ నెంబర్లో తీసుకుని ఈ కెటలిస్ట్ వాడినప్పుడు ఇది ఎలా మారిపోతుంది? సో CH2 సింగిల్ బాండ్ CH2, సో ఇలా మారిపోతుంది. ఇది ఎన్ నెంబర్ అనేటువంటిది వచ్చేస్తాయి. సో దీన్ని ఏమంటారంటే పాలిథీన్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో పాలిథీన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారనమాట. ఎస్, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఎస్ అనేటువంటిది వస్తుంది అనా. సో పొలిమరైజేషన్ ఆఫ్ ఇథైలిన్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ పెలాడియం క్లోరైడ్ అనేటువంటిది ఇచ్చారు. పెలాడియం క్లోరైడ్, ఈ పెలాడియం క్లోరైడ్ని ఎక్కడ ఉపయోగిస్తారండి? ఇది వ్యాకర్ ప్రాసెస్ అనమాట. సో అంటే 3 అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో 3 ఆప్షన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఇథిలీన్. ఓకే, సో ఇథైన్ అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇథైన్ అంటే సో CH ట్రిపుల్ బాండ్ CH ఏదైతే ఉందో దీన్ని ఇథైన్ అంటాం. సో ఈత్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, YNE అంటే ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉండాలి. సో ఈ ఇథైన్ మీద పెలాడియం క్లోరైడ్ అనేటువంటిది. నెక్స్ట్ ఈ వాటర్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినప్పుడు మోస్ట్లీ ఇక్కడ ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే ఇది ఇథనాల్ అనేటువంటిదిగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే CH3CHO, దీన్ని ఇథనాల్ అంటారు. దీనికోసం మనం ఉపయోగించేది పెలాడియం క్లోరైడ్. దీన్ని వ్యాకర్ ప్రాసెస్ అంటారు. కాబట్టి ఇక్కడ నీకు ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సో P అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ నికెల్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో నికెల్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తామంటే పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్కైన్స్ అంటే ఇదిగోండి ఇలా ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటే వీటిని ఆల్కైన్స్ అంటారు. ఈ ఆల్కైన్స్ని ఆల్కీన్స్గా లేదు అంటే వీటిని ఆల్కేన్స్ అనేటువంటిదిగా కన్వర్ట్ అనేటువంటిది చేస్తాం. ఇలా కన్వర్ట్ చేయడానికి మనం ఉపయోగించేది రానీ నికెల్ అనేటువంటి దాన్ని వాడతారు. ఓకేనా, సో రానీ నికెల్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నీకు ఆన్సర్ అనేటువంటిది దేనికి మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ ఏ అనేటువంటి దానికి మ్యాచ్ అవుతుంది. సో ఒక్క సెకండ్ మనం కూడా తప్పు చేయడానికి దగ్గరగా వెళ్ళాం. ఎక్కడంటే ఈ పొలిమరైజేషన్ ఆఫ్ ఆల్కైన్, పొలిమరైజేషన్ ఆఫ్ ఇథలీన్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే. అందుకనే ఈ 2 ఆప్షన్స్ అంటే ఇలాంటి సేమ్ ఆప్షన్స్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రాపర్ కమాండ్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఎస్, ఓకే, సో ఫైనల్గా గైస్ దీని ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఆప్షన్ ఏ.
సో సరిపోయింది చూడండి దీని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో ద రీజన్ ఫర్ గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ actinoids is attributed to. Okay, the reason for greater range of oxidation state in actinoids is attributed to. Actinide contraction ni ichcharu 5F 6D 7S level having comparable energies antunnadu. Next 4F and 5D level being close in energies ani ichcharu. The radioactive nature of actinides ఇలా మెన్షన్ అనేటువంటిది చేశారు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వాడు ఏమంటున్నాడు, క్వశ్చన్ అర్థమైంది కదా. ద రీజన్ ఫర్ గ్రేట్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ యాక్టినాయిడ్స్. సో లాంథనైడ్స్ అనేటువంటివి, నెక్స్ట్ యాక్టినాయిడ్స్ అనేటువంటివి కనుక తీసుకున్నట్లయితే లాంథనైడ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? లాంథనం నుంచి లుటీషియం వరకు ఉంటాయి కదా. సో నెక్స్ట్ యాక్టినైడ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాక్టీనియం తర్వాత మనకేమొస్తుంది? థోరియం అని, ప్రొటాక్టోనియం అని, యురేనియం అని, ఓకే. సో నెప్ట్యూనియం, ప్లూటోనియం ఇలాంటి ఎలిమెంట్స్ అనేటువంటిది తీసుకుంటాం. వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా బైహార్ట్ అనేటువంటిది చేయాల్సి వస్తుంది. సో లాంథనం, సీరియం, ప్రెసియోడిమియం, నియోడిమియం, ప్రొమీడియం, సమారియం, యూరోపియం, గడలోనియం, టెర్బియం, డైస్ప్రోస్మియం, హోల్మియం. సో ఇలా ఒక ఆర్డర్లో మనం ఖచ్చితంగా వాటిని బైహార్ట్ అనేటువంటిది చేయాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ని కానీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బైహార్ట్ చేయండి. సో అవి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, సో ఎందుకని ఇవి ఎక్కువ రేంజ్ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేయగలుగుతాయంటే, ఇవి యాక్టినైడ్స్ అలాంటివి తీసుకున్నట్లయితే ఎందుకని చేయగలుగుతాయంటే, సో ఇక్కడ చూడండి 5F అనేటువంటి ఆర్బిటాల్ తీసుకోండి. సో 6D అనేటువంటి ఆర్బిటాల్, 7S అనేటువంటి ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి 5 ఎనర్జీ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయండి. ఎలా? n+l అనేటువంటిది ఆఫ్బో ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని n+l. ఎఫ్కి ఎల్ వాల్యూ అనేటువంటిది ఎంత? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఇలా ఆర్బిటాల్స్ అనేటువంటిది తీసుకున్నప్పుడు వీటికి ఎల్ వాల్యూస్ అనేటువంటిది 0 అని, 1 అని, 2 అని, 3 అనేటువంటిది ఉంటాయి. సో వీటిని బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే వస్తాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే 10th క్లాస్లోనే ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే రైట్. సో 5+ ఎఫ్ వాల్యూ ఎంత? ఎఫ్కి ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 అనమాట. నెక్స్ట్ 6+ ఇక్కడ ఎన్ వాల్యూ అనేటువంటిది 6 అండి, అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది 6 అనమాట. సో 6+ డి వాల్యూ అనేటువంటిది ఎంత? సో 2 అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో డి వాల్యూ అనేటువంటిది 2 అనమాట. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, సో 7S అంటున్నాడు కదా. 7S అంటే ఎలా తీసుకోవచ్చు? 7+ ఓకే. సో ఎస్ వాల్యూ ఎంత? 0 అనమాట. ఓకే, సో ఎస్ వాల్యూ అనేటువంటిది 0. సో ఫైనల్గా ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేటువంటిది ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇక్కడ కూడా నీకు 8 అనేటువంటిది వస్తుంది. సో 7S అనేటువంటిది తీసుకున్నట్లయితే 7 అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ ఈ రెండింటికి కూడా ఎనర్జీ అనేటువంటిది సేమ్ ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ సైజ్ అనేటువంటిది ఉంటాయి అన్నమాట. ఎఫ్కి ఎఫ్ ఆర్బిటాల్ అనేటువంటిది తీసుకున్న, నెక్స్ట్ డి ఆర్బిటాల్ అనేటువంటిది తీసుకున్న, వీటికి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండటం వలన మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా లాస్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఆ లాస్ అవటం వలన ఎక్కువ ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేయటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేటువంటిది అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేటువంటిది అవుతుంది. నీకు ముందుగా తెలియాలి 5F అనేటువంటిది, సో 4F సిరీస్ అని ఉంటుంది, నెక్స్ట్ 5F సిరీస్ అనేటువంటిది ఉంటుంది. 4F సిరీస్ని ఏమంటారు? లాంథనైడ్స్ అంటారు. 5F సిరీస్ని ఏమంటారు? యాక్టినైడ్స్ అంటున్నాడు. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? 4F అంటున్నాడు. కాబట్టి అసలు ఈ ఆప్షన్ నువ్వు తీసేయచ్చు. ఓకే, యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటున్నాడు. సో ఈ యాక్టినైడ్ కాంట్రాక్షన్ లేదంటే ఈ రెండు కూడా వాటికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి నువ్వు అలా ఏదైనా చెప్పడానికి ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా కన్క్లూజన్ వచ్చి ఏమన్నంట ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో చీట్ కోడ్స్ ఇలాంటివి అంటారు కదా, చీట్ కోడ్స్ నువ్వు అప్లై చేయాలంటే వాటిలో కొన్ని మినిమం బేసిక్స్ అనేటువంటిది చేయాలి. ఏదైనా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదైతే లెందీ ఆప్షన్ అనేటువంటిది ఉంటుందో అది ఖచ్చితంగా రైట్ అవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అయితే అది అన్నిటికీ కూడా సెట్ అవుతుందా లేదా అంటే కొన్ని వాటికి మాత్రం సెట్ అవుతుంది. ఓకే, మరి ఏది తెలియనప్పుడు దేవుడే దిక్కు అన్నట్టుగా మరి నీకేమీ తెలియనప్పుడు ఆ చీట్ కోడ్స్ని వాడితే సో 50% 50-50 ఛాన్సెస్ అనమాట, సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఫెయిల్ అవ్వచ్చు. ఓకే రైట్. సో అందుకనే ఫస్ట్ మీకు తెలిసినవి పెట్టండి అని చెప్తున్నది. నెక్స్ట్ mercury chloride and iodine both when dissolved in water containing I- ion, the pair of species formed is వాడు ఏమంటున్నాడు? మెర్క్యూరీ క్లోరైడ్ అనేటువంటిది తీసుకున్నాడంట, నెక్స్ట్ అయోడిన్ అనేటువంటిది తీసుకున్నాడంట.
ఇవి వాటర్లో డిజాల్వ్ అనేటువంటిది చేశారండి. ఓకే, సో వాటర్లో డిజాల్వ్ చేశారు అండ్ వాటర్లో ఈ టైప్ ఆఫ్ అయాన్స్ అనేటువంటిది ఉన్నాయి, I- అనేటువంటి అయాన్స్ ఉన్నాయి. అయితే నీకు ఫైనల్గా ఏమొస్తుంది, ఎలాంటి స్పీసెస్ వస్తున్నాయి అంటున్నాడు. సో సింపుల్గా చెప్పేయచ్చు ఈ కాన్సెప్ట్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది. ఏది తెలియనప్పుడు మీరు ఆ చీట్ కోడ్స్ వాడండి. ముందే ఆ చీట్ కోడ్స్ నేర్చుకుని అసలు సబ్జెక్ట్ మొత్తాన్ని పక్కన పడేస్తే సో మీకు కొన్ని అంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్తూ వస్తున్నాను. ఓకే, సో మ్యాథ్స్కి ఒక విధంగా, ఫిజిక్స్కి ఒక విధంగా, కెమిస్ట్రీకి ఒక విధంగా ఉంటాయి అవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అన్నిటికీ కూడా అప్లై చేస్తే ఖచ్చితంగా 80+ వస్తాయి, 90+ వస్తాయి, 100+ వస్తాయి. ఓకే, సో ఇంకా 160కి 160 వస్తాయి అని వీడియోలు కూడా చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో అత్యవసర పరిస్థితుల్లో ఏవి తెలియనప్పుడు ఆ చీట్ కోడ్స్ అనేది వాడితే ఏదైనా 50-50 ఛాన్సెస్ అనేటువంటిది ఉంటాయి తప్ప సో మోస్ట్లీ దాని వలన పాసిబిలిటీ అనేటువంటిది మాత్రం చాలా తక్కువ. ఓకే, సో పాసిబిలిటీ తక్కువ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ HgCl2 ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటికి ఐడిన్ ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు ఫైనల్గా నీకు ఈ క్లోరిన్ ప్లేస్లో ఏది రీప్లేస్ అవుతుందంటే ఐడిన్ అనేటువంటిది రీప్లేస్ అవుతుంది. ఓకే, సో అంటే ఫైనల్గా నీకు Hgi2 అనేటువంటిది Hgi4 2- అనేటువంటిది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2 క్లోరిన్స్ 2Cl- అనేటువంటిది రావటాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. సో అంటే ఈ ఓరియంటెడ్లో కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో 4I- అనేది తీసుకుంటా. నెక్స్ట్ I2+I- అంటే ఓకే, సో I2+I- అంటే ఫైనల్గా ఇక్కడ I3- అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి డెరివేటివ్స్ ఏంటండి, ఆప్షన్ బి కదా. ఎస్, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ ఓన్లీ +3 ఆక్సిజన్ స్టేట్ అంటున్నాడు. +3 ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేటువంటి ఆ ఎలిమెంట్స్ ఏంటని ఇచ్చారు. యురేనియం, థోరియం, యాక్టీనియం, నెక్స్ట్ ప్రొటాక్టానియం అనేటువంటిది ఇచ్చారు. సో +3 ఆక్సిజన్ స్టేట్ అంటున్నాడు. లాంథనైడ్స్ అనేటువంటిది తీసుకున్నా. ఓకే, సో లాంథనైడ్స్ అనేటువంటిది తీసుకున్నా. నెక్స్ట్ యాక్టినైడ్స్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసిన యాక్టినైడ్స్. ఓకే, లాంథనైడ్స్, యాక్టినైడ్ తీసుకున్నా. ఈ రెండింటికి కూడా మోస్ట్ కామన్ ఆక్సిజన్ స్టేట్ ఏంటంటే +3 అనేటువంటిది చెప్తాం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇవన్నీ కూడా యాక్టినైడ్కి రిలేటెడ్గానే ఉన్నాయి. సో యాక్టీనియం తర్వాత నీకు ఏమొస్తుంది, సో థోరియం అని, ప్రొటాక్టోనియం అని. ఓకే, సో నెక్స్ట్ యురేనియం అని, నెప్ట్యూనియం అని, ప్లూటోనియం అని. సో ఇలాంటివి మనం చెప్తా వస్తున్నాం. సో యాక్టీనియం యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది ఎంత అవుతుంది, యాక్టీనియం యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ చూడండి మీరు. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. యాక్టీనియం +3 అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో యాక్టీనియం +3 అనేటువంటిది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో థోరియం, ప్రొటాక్టోనియం, నెక్స్ట్ యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరేషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మ్యాండలీనియం, నొబిలియం, లారెన్షియం అనేటువంటిది చెప్తాం. సో 90 నుంచి థోరియం అనేది ఉంటుంది, అంటే 89 ఏదైతే ఉంటుందో సో దీన్నే యాక్టీనియం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, యాక్టీనియం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. యాక్టీనియం మేజర్గా ఎగ్జిబిట్ చేసేటువంటి ఆక్సిజన్ స్టేట్ ఏంటంటే +3 అనమాట. ఓకే, సో యాక్టీనియమే కాదు ఆల్మోస్ట్ సో ఈ F బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కామన్గా ఎగ్జిబిట్ చేసేటువంటి ఆక్సిజన్ స్టేట్ వచ్చేసరికి +3. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. +3 అనేటువంటి ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వేటిలోకి ఎంటర్ అవుతున్నాయి, సో F ఆర్బిటాల్లోకి ఎంటర్ అవటం, రైట్. సో నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఈ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటిది ఇక్కడ చూడండి. సో 6d17s2 6d17s2 అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి దాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు మోస్ట్లీ అవి +3 ఆక్సిజన్ స్టేట్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఫైనల్గా అవి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కొన్ని ఎలిమెంట్స్ అనేటువంటిది చాలా స్టేబుల్గా ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీరు F బ్లాక్ ఎలిమెంట్స్లో వీటి గురించి నేర్చుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనేటువంటిది చెప్తాం. ఆప్షన్ సి అండి, యాక్టీనియం అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా.